అందరికి ప్రేమవందనాలు. ఆరాధనకు సహాయకరంగా లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 37 వచనాల వరకు చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనము నుంచి నేను చదువుతున్నాను. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పూసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూళ్ళ వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీకు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయను అని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ప్రభువే మన వెనుకల్లో ఈ లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆరాధనలో మనము ఉంటుండగా ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చి ఉన్నాం. లేఖనాలు సెలవిచ్చినట్టుగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఉదయకాలంన ఆరాధన అంటే ఒక ఆశీర్వచనమని ప్రభువే మనకు సెలవిస్తున్నాడు. లేఖనాల్లో చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయండి. ప్రభు యొక్క మరి ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని, ఆయన తాగిన మాచిపత్రిని, ఆయన పొందిన మరి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువును మనము ఆరాధించ బద్దులమై ఉన్నాం. అట్టివారే నాకు కావాలన్నాడు. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రం అంతా ఎరిగినటువంటి వాడు, బహుశా పరిచయుడు అతని దగ్గరికి వచ్చి, అయ్యా, నిత్యజీవం పొందాలంటే, నిత్యజీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. నిత్య జీవమును గురించినటువంటి మాటలు అతనికి తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. నిత్య జీవం అంటే ప్రభు అయిన అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను ఎరుగటయే నిత్య జీవం. ఆ ప్రభువును ఎరుగటమే నిత్య జీవం. అంత మాత్రమే కాదు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను 3:16 కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్యజీవం పొందునట్టుగా నశించుటకు దేవుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపలేదు. మనమందరం కూడా నిత్యజీవం పొందడానికే వచ్చాం. 5:24 యోహాను సువార్త, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులో మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి నిత్య జీవం అంటే వాడికి అర్థం కాలేదు, వచ్చి అడుగుతున్నాడు. ఆయన ఒక చిన్న ఉదాహరణ ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, ఒక పరిసయ్యుని కథ చెప్పాడు. ఒక సమరయుడు, మంచి సమరయుడు కథ చెప్పాడు, గుడ్ సామరిటన్. అందులో 36వ వచనంలో అన్నది, 36వ వచనంలో యేసు ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, నీ పొరుగువాడు ఎవడని నీకు తోచుచున్నది అని అడిగినప్పుడు అతని మీద జాలి పడిన వాడే అన్నాడు. లోకంలో మానవునికి జాలి అనేది లేదండి. మానవుని హృదయం కఠినమైపోయింది.
చూడ్డానికి పైకి బాగా నటిస్తున్నాం కానీ లోపల హృదయం అంతా కూడా పాపంతో నిండుకుంది. హృదయము మోసకరమైందని, హృదయంలో నుంచి అన్నీ వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయని దేవునికి తెలుసు. మనం మనుషులను లక్ష్య పెడతాం కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. ఆ స్త్రీతో మాట్లాడుతూ అన్నాడు, అమ్మా, ఒక కాలం వస్తున్నది, అప్పుడు ఈ పర్వతం మీద నన్ను ఆరాధించరు. నన్ను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. అట్టి కాలం వస్తుంది, అట్టివారే నాకు కావాలన్నాడు. దావీదు తన హృదయానుసారుడు. హృదయంలో నిండిన దానిని బట్టి పెదవులు మాట్లాడను అన్నాడు. అంత మాత్రమే కాదు, బలిని ఆయన కోరుకునేవాడు కాదు, కనికరాన్ని కోరుకున్నాడు. ఆ ప్రభువు విరిగి నలిగిన హృదయపు స్థుతులను అలక్ష్యము చేయడు. కాబట్టి విరిగిన నలిగిన మనసు ప్రభుకి ఇంపైన సువాసన గల హోమముగా అర్పించబడాలంటే హృదయము మొదట ప్రియులారా దేవునికి అర్పించబడినటువంటి హృదయముగా, జాలి కలిగిన హృదయముగా ఉండాలి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనం చూస్తున్నాం. మొదటివాడు యాజకుడు. పడి ఉన్న చోటు చూచాడు. వాడు పడి ఉన్న చోటు చూచాడు, కానీ దానికి జాలి లేదు. యాజకుడు అంటే దేవునికి మానవునికి మధ్యవర్తిగా మానవుని గురించి దేవునికి అప్పగించవలసిన వాడు, మధ్యవర్తిగా ఉండవలసిన వాడు. అలాంటి వాడే జాలి లేకుండా ఉన్నాడు అని దాని అర్థం. లేవీడంటే హత్తుకొనవలసిన వాడు, హత్తుకునేటువంటి వాడు భర్త కావచ్చు, హత్తుకునేవాడు సహోదరుడు కావచ్చు, హత్తుకునేటువంటి వాడు తన సొంత వాడు కావచ్చు. హత్తుకోకుండా ఏం చేస్తున్నారంటే జాలి లేకుండా వెళ్ళిపోతున్నారు. లోకము అలాంటి పరిస్థితిలో ఉంది. కానీ ఒక సమరయుడుగా వచ్చాడు ఆయన. సమరయుడు అంటే సమరయులు వారు నీచంగా ఉండేటువంటి వారని, వారి యూదులకు అసహ్యులని లేఖనాల్లో రాయబడి ఉంది. సమరయుడు, షోమ్రోనులో సమరయుడు, షోమ్రోనులో ఉన్నటువంటి వారు దూరంగా ఉండవలసిన వారే. అలాంటి సమరయుడిగా దేవుడు రావడానికి ఇష్టపడ్డాడు. ప్రభు సమరయుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే సమరయుని హృదయం వేరు. ఆయన వచ్చాడు, చూచాడు, ఆ పడి ఉన్నవాని పరిస్థితి చూచాడు. ఆ పడి ఉన్నవాడు ఎవడో కాదు, నీవు నేనే. యెరూషలేములో ఉండవలసినటువంటి నీవు నేను లోకంలో ఉన్నటువంటి దానిని ఆశించి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతుండగా దొంగల చేతిలో చిక్కాడు. వారు దోచుకున్నారు, వాడిని కొట్టారు, కొరప్రాణంతో పడవేశారు. వాడి పరిస్థితి ఏంటంటే ఇంకా మరణానికే పాత్రుడు. అలాంటి పరిస్థితిలో మనం ఉండగా మనల్ని ప్రేమించేవాడు ఒక్కడు లేడు, మన మీద జాలి పడేవాడు లేడు. ఉదయకాలంన నా పరిస్థితి మన హృదయాన్ని ఆలోచన చేసినప్పుడు నిజంగా మనము అలాంటి వారమే, దేవుణ్ణి ఎరగనటువంటి వారం. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, దేవుడిలో మరి ఆయనలో ఆయన ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయినటువంటి మాట మనకుంది. మన పరిస్థితి ఆలోచన చేసినప్పుడు మనం భక్తిహీనులం, మనము బలహీనులం, మనము దేవునికి దూరంగా ఉండేటువంటి వారం, తిరుగుబాటు చేసిన వారు, నిజంగా చెప్పాలంటే దేవుడు లేని వారం, లోకంలో ఉన్న వాటిని పూజిస్తూ లోకానుసారమైన ఆచారాలతో అలవాట్లతో నిండుకున్నటువంటి వారు. అలాంటి మన మీద పిల్లరా నిజంగా ఆలోచన చేస్తే అలాంటి వారు దైవోగ్రతకు పాత్రులు. కేవలము చనిపోతే అగ్నిగుండానికి పాత్రులు, నరకానికి పాత్రులమే. మన స్థితి గతి ఏంటంటే కేవలం అగ్నిగుండమే. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకో కానీ నిన్ను నన్ను చూచి ఆయన ప్రేమించాడు. ఏ అర్హత లేకపోయినా ప్రేమించాడు. ఏముందమ్మా నీలో నాలో ఏమైనా ఉందా? ఒక గుణమన్నా ఉందా? దేవునికి ఇష్టమైన గుణం, దేవునికి నచ్చేటువంటి గుణం ఒక్కటన్నా ఉందా? మనలో ఏ కోశాన కూడా ఇంత మాత్రం కూడా లేదు. మనము నిజంగా చెప్పాలంటే లోకంలో కలిసిపోయిన వారు. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించాడు. ఇది దేవుని కృప, దేవుని దయా సంకల్పం. అనాది కాలంలో దేవుడు ఆలోచన చేసి తన దయా సంకల్పం చొప్పున ఫలాని యుగములో, ఫలాని సమయంలో, ఫలాని టైంలో ఫలాని వాళ్ళు పుడతారు, వాడి మీద దేవుని కృప వెంటాడుతూ ఆయన ప్రేమ చేత నిన్ను వెంటాడి నిన్ను రక్షించినటువంటి కృప.
అలాంటి జాలి కలిగిన వాడు కాబట్టి ఆ దొంగల చేతిలో చిక్కి పడిపోయి కొరప్రాణంతో ఉన్నటువంటి వాని దగ్గరికి వచ్చి చూచి వాని మీద జాలి పడ్డాడు. వానికి ద్రాక్షారసం పోశాడు. కొంత శక్తి వచ్చిన తర్వాత నూనె పోశాడు. నూనె పోయడం మాత్రమే కాదు, వాడిని తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి ఒక మాట అన్నాడండి. ఆ మాట చాలా శ్రేష్టమైంది. ఈరోజు మనం ఆరాధన చేసేకి అది చాలా శ్రేష్టమైన మాట. ఆయన అన్నాడు, అతన్ని పరామర్శించుము. అతన్ని పరామర్శించుము. పరామర్శించడం, అతన్ని పరామర్శించుము. దావీదు అమ్మోనీయుల రాజును ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడు రాజు అయితే అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. దూతలను పంపించాడు. ఆ కుమారుడి దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఏమన్నారంటే పెద్దలు, అయ్యా వాళ్ళు వచ్చేది ఎందుకంటే నిన్ను పరామర్శించడానికి కాదు, జాలిపడ్డానికి కాదు, మన రాజ్యం అంతా ఎలా ఉందో చూచిపోయి వారు మనల్ని యుద్ధం చేసి మనల్ని జయించి మన రాజ్యాన్ని తీసుకోవడానికి వస్తున్నారంటే ఆ దూతలంతా కూడా వారు అవమానపరిచారు, కొట్టారు, వారిని గొరిగించారు, తల గొరిగించారు, మీసాలు గొరిగించారు, పిరుదల దాకా బట్టలు చింపేశారు. మరి ఎంత కొట్టి అవమానపరిచి పంపించారు. పిల్లలు అర్థమవుతుందా? పరామర్శించడం అంటే ఏంటంటే ఒకటి దుఃఖంలో ఉన్నప్పుడు వెళ్ళి వాడిని ఆదరించడం లేదా పరామర్శించడం అనేది. నేను దుఃఖంలో ఉండగా మనల్ని ఎవరు పరామర్శించలేదు, కానీ అవమానపరిచిన వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది ఏంటంటే నిజమైన భక్తి కదా, దిక్కులేని విధవరాలను పరామర్శించడం, వారి ఇబ్బందిలో వారిని పరామర్శించడం. విధవరాంటంటే ఈ లోకంలో ఏమీ లేకుండా ఒంటరిగా అయిపోయిన వారు, ఒంటరిగా ఉన్నటువంటి వారిని ఆదుకునవలసినటువంటి వారు లేరు. దిక్కులేని వారు, దేవుడే దిక్కు అనేటువంటి వారు ఉన్నారు చాలామంది. అలాంటి వారిని పిల్లలు ఆదుకునేవాడు లేడు. అదే నిజమైన భక్తి, దేవుని ఎదుట నిజమైన భక్తి. అలాంటి భక్తి లేకుండా పరామర్శించకుండా మానవులు బతుకుతున్నారు. ఎంత మరి కఠినాత్ములుగా ఉన్నారో చూడండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, ఈ లోక మాలిన్యం మనకు అంటుకొనకుండా ఉండుటయే అన్నాడు. ఇలాంటి భక్తి పిల్లరా ఇందులో ఉందంటే పరామర్శలో ఉంది. పరామర్శలో ఉంది. దేవుడు మనల్ని పరామర్శించాడు. ఎట్లా పరామర్శించాడంటే ఆయన 2 దేనారాలు ఇచ్చాయంట. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్తునని అతనితో చెప్పిపోయాను. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. 2 దీనారాలు ఇచ్చాడు. ఈ 2 దీనారాలు సరిపోతాయి. నిజంగా చెప్పాలంటే ఆ 2 దీనారాలు సరిపోతాయి. వాడు పడి ఉన్నటువంటి స్థితికి, వాడిని పరామర్శించడానికి, వాడు ఖర్చు చేసినటువంటి లేదా వాడికి పెట్టవలసినటువంటివన్నీ కూడా అన్నీ కలుపుకొని దేవుడు ఒకేసారి 2 దేనారాలు ఇచ్చిపోయాడు. కానీ ఆయన అంటున్నాడు, ఇంకా ఏమైనాను ఖర్చు చేస్తే. సంఘంలో చాలామంది అనుకుంటున్నారు, ప్రిల్లరా దేవుడు ఇప్పటికే మన మీద ఎంతో ఖర్చు చేసి మనల్ని ఆయన విమోచించాడు, పరామర్శించాడు. ఆయన మనల్ని కడిగాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, పరిశుద్ధులుగా చేశాడు. కానీ ఇంకా ఖర్చు చేస్తున్నాం. ఆరాధించక, ఆరాధనలో ఆయన జ్ఞాపకం చేసుకోక, రకరకాలైనటువంటి అలవాట్లతో దేవునికి దూరం అయిపోయి మన ఇష్టానుసారంగా జీవించి కదా, వారమంతా కూడా సిద్ధపాటు లేకుండా, దేవుడంటే భయం లేకుండా వచ్చే ఆరాధనలో చేతులు వేయడం కదా. పిల్లరా గమనించండి, ఆ రొట్టెని తిని తాగునప్పుడు అది నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలన్నాడు. 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ మరి ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు ఇచ్చినది ప్రభు వల్ల పొంది తిని అన్నాడు. ప్రభు వలన పొందినటువంటి ఈ గొప్ప ఒక క్రమము లేదా ఒక హెచ్చరిక ఏంటంటే, మనమును తన్ను తాను పరీక్ష చేసుకుని అందులో చేయాలి. ఈ వారమంతా ప్రభుకు ఆయాస్కరంగా ఉండి నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఇంకేమైనా నువ్వు చేస్తే నేను వస్తానన్నాడు. వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. వచ్చినప్పుడు ఆయన తీర్పే ఇంకా తీసుకొచ్చేది. కానీ ఆయన ముందే మనకు 2 దేనారాలు ఇచ్చాడు. ఆయన దయతో 2 దేనారాలు ఇచ్చాడు. ఆ
ఆ దేనారాలు ఏంటో చూద్దాం. చూడండి, హోషియా గ్రంథానికి రండి, 3వ అధ్యాయం. హోషియా గ్రంథము 3వ అధ్యాయం. హోషియా గ్రంథము 3వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నా. మరియు యెహోవా నాకు సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారణీయగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు ఏదోము యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుడు కూడకయు వ్యభిచారం చేయకుని ఉండవలెను. నీ ఎడల నేను అలాగున ఉందును, నిశ్చయముగా నేను నీకు అలాగుంటానని మాట్లాడుతున్నాడు. నమ్మకము లేనటువంటి భార్య, నమ్మకము లేనటువంటి స్త్రీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను నిన్ను ప్రేమిస్తాను, నీవు నాకు నమ్మకముగా ఉండు అని కొన్నాడు. 2 వస్తువులు పెట్టి కొన్నాడండి. హోషియా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి 2 వస్తువులు పెట్టాడు. ఏంటవి? ఒకటి 15 తులముల వెండి అన్నాడు, ఇంకోటి ఏదోము యవలు అన్నాడు. 15 తులముల వెండి ఇచ్చాడు. వెండి విమోచనానికి గుర్తు. వెండి విమోచనం. ప్రియులారా, ఎలాగ విమోచించాడు ఆయన మాటతో మనల్ని విమోచించలేదండి. మన పాపమును ఆయన మాటతో కడగలేదు. ఎలా కడిగాడంటే తన అమూల్యమైనటువంటి రక్తము చేత. అమూల్యమైనటువంటి రక్తం. కల్వరిగిరిలో శిలువ మీద బలైపోయిన ప్రభువును ఆలోచన చేసినప్పుడు, చేతుల్లో మేకులు కొట్టేటప్పుడు ఆ ప్రభువు నిజంగా ఆ బాధను అనుభవిస్తూ చేతులు లాక్కోలేని పరిస్థితి, చేతులు ఊడదీసుకోలేని పరిస్థితి. లోకంలో చాలామంది అనుకుంటున్నారు 3 మేకులతో గుచ్చబడినవాడు, లాక్కోలేనివాడు ఏమి రక్షిస్తాడని. కాదు ప్రియులారా, ఆ ప్రియుడు మనల్ని విమోచించడానికి, మానవుని యొక్క పాపమును కడగడానికి ఆయన అమూల్యమైనటువంటి రక్తం. అది పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టు మన ప్రవర్తన అంతా కూడా కడుక్కోవడానికి ఆ ప్రభు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనల్ని విమోచించలేదు, కానీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితే అన్నాడు. మనము విలువ పెట్టి కొనబడిన వారం. ఏ విలువది? రక్తము చే నిన్ను కొన్నానన్నాడు. రక్తము ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. అమ్మా, నిన్ను నన్ను కడిగినటువంటి విధానాన్ని ఆలోచన చేస్తే ఆ ప్రభు మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన ప్రభు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ప్రేమించుచు మన పాపం నుండి విమోచించిన వానికి అని అక్కడ సంఖ్య వేసుకి ఫుట్నోట్లు అన్నాడు. మనల్ని కడిగిన వానికి అన్నాడు. మనల్ని కడిగాడు. ఎలా కడిగాడంటే మన పాపం అంతా పోనట్టుగా గడిగాడు. అంత మాత్రమే కాదు, ఏదోము యవలు ఆహారానికి సాదృశ్యం. మనకు సంపూర్ణమైనటువంటి ఆహారము, జీవాహారం ఏదంటే మన ప్రభు మన మధ్య ఉంచిపోయినటువంటి ఆ రొట్టెని. చాలామంది ఆ రొట్టె, ఆ రసము తీసుకునేటప్పుడు పిల్లరా గమనించండి, అందులో ఏదో ఉంటుందని కాదు, మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. ఈ రొట్టె తిని త్రాగువాడు నిత్య జీవము గలవాడని ప్రభు అన్నాడు. కానీ ఆరాధనలో మనము ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ రొట్టె విరవబడినప్పుడు మన ప్రభు శరీరము మన కోసమే విరవబడింది. ఆ ప్రభు యొక్క శరీరం ఎలా విరవబడింది? గెత్సేమనే తోటలో ఆయన పట్టుకున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వల్ల కారుతుంది. ఆయన సంఖ్యలు వేసుకొని లాక్కుంటూ వస్తున్నప్పుడు చేతులన్నీ కూడా, ఆ ప్రభు చేతులన్నీ కూడా మరి లాగేటప్పుడు ఎంత బాధతో ఆయన ఏడవబడ్డాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన ఏడవబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆ సన్హెడ్రిన్ అనేటువంటి స్థలంలోకి వెళ్ళినప్పుడు మత పెద్దలంతా కూర్చొని అతన్ని తీర్పు తెచ్చేటప్పుడు ఆయన ఎన్ని పిడిగుద్దులు గుద్దారో తెలియదు, అతడు గుద్దబడ్డాడు. అలాగే పిలాతు ఎదురుకు తీసుకొచ్చినప్పుడు ఆ ప్రభు ఎంతగానో మరి నిలబడినప్పుడు, ఇదిగో ఈ మనుష్యుణ్ణి నేను శిక్షించి వదిలిపెడతానని 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొడితే వీపంతా నాగేటి సాన వల్లే దున్నబడింది. ఆ ప్రభు వీపు నిజముగా నాగేటి సానలాగా దున్నబడింది, రక్తమంతా కార్చబడుతుంది. అంత మాత్రమే కాదు, ముఖం మీద గాంటించి ఉమ్మేస్తున్నారు, చెంపలపైన వెంట్రుకలు పెరికారు, పిడిగుద్దులు గుద్ది యూదుల రాజా నీకు శుభమని రెల్లిచ్చి ఎగతాళి చేస్తున్నారు. వేరొక వస్త్రాన్ని తొడిగించిరి, ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. అంటే దొంగలకేసేటువంటి వస్త్రాన్ని, వేరొక వస్త్రాన్ని ప్రభువుకు వేసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. నిందను అవమానాన్ని హృదయంలో పెట్టుకొని ఆయన భరిస్తూ
ఆయన మౌనముగా ఉండిపోయాడు. మౌనం, గుర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉండిపోయి ఆ ప్రభు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆ ప్రభు అలాగూ చేయబడాలి, ఆ ప్రభు దేహము అలాగూ చేయబడాలి. ప్రియులారా, గబ్బతా వరకు ఆ ప్రభుని గొల్గతా నుండి గబ్బతా నుంచి గొల్గతా వరకు లాక్కుంటూ వెళ్ళారు. బరువైన కాడి మోసుకుంటూ వెళ్ళాడు. ఆ సిలువ పైన ఆ కపాలం అనేటువంటి స్థలంలో ఆ గొల్గతామైన దాని మీద పెట్టి ఒక రుణపత్రంలాగా ఆయన గుచ్చేశారు. దాని మీద చేవ్రాత ఉంది, మన పాపముల యొక్క రాత ఉంది. ఆ రాతను ఏం చేశాడు ఆయన తుడిచేశాడు, కడిగేశాడు. ఇక అడ్డం లేకుండా ఎత్తివేశాడు. ఇక నీ పాపములు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకో. సముద్రంలో పడవేశాడు, నా వీపున పడవేశాడు అని లేఖనాలు ఉన్నాయి. వీపున వెనకన వేసేశాడు, ఇంకా జ్ఞాపకం చేసుకొని అన్నాడు, నీ పాపములు ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. నా వద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రము త్రోసివేయను అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు దగ్గరికి రావడానికి ఆయన ద్వారం తెరిచి ఉన్నాడు. అదిగో పైనుంచి క్రిందికి దేవాలయపు తెర చీల్చేశాడు. ఇక ప్రత్యక్షంగా ప్రభుని ఆరాధించడం కోసమై మానవునికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆ ప్రభువు వేలాడుతూ తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమాపణ. మన మీద జాలి పడ్డాడు కాబట్టి క్షమించాడండి. యోసేపు అన్నల మీద ఎలాగున క్షమించాడంటే, నేను దేవుని స్థానం అందున్నానా, మీరు నాకు ద్రోహం చేశారు కానీ, మీరు నన్ను ఎంతో చేశారు కానీ, పొడిచారు, నన్ను ఎంతో హింసించారు కానీ నేను అలాగూ లేను, నేను మిమ్మల్ని క్షమించాను అన్నాడు. యోసేపు అన్నలను క్షమించినట్టుగా, మన సహోదరుల్ని ఆయన క్షమించినట్టుగా ప్రభు మనల్ని క్షమించాడు. అవి రెండు మనకు సరిపోతాయి, ఆయన శరీరము, ఆయన రక్తము. ప్రియులారా, ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు అవి ఎందుకు మన మధ్య ఉంచిపోయాడంటే, ప్రియులారా గమనించండి, అవి ఎందుకు ఉంచిపోయాడంటే ఆయన సారూప్యంలోనికి మార్చబడ్డం కోసం, పాపమును తీసివేసుకొని ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డానికి మన మధ్యన ఆరాధన క్రమం ఇచ్చిపోయాడు. అందుకోసమే ఉదయకాలం ఆరాధన అంటే అది ఆశీర్వాదకరమే కాదు, అది మన మార్పు, మనము ఈ శరీరం నుండి రూపాంతరం, మహిమా శరీరం పొందుకోవడం కోసమే మనకు ఇవ్వబడినటువంటి ఒక ఆదేశం. ఉదయకాలంలో ఆయన్ని ఆరాధిస్తూ ఉండగా ఇంత గొప్ప దేవుడు మనకు చేసిన మేలుని బట్టి ఏమి ఇవ్వగలం? నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక, నా జీవము తోడు ఆ ప్రభువును స్తుతింపక ఉండలేం. మనం ఎట్లా ఉంటామండి స్తుతింపక? మనం ఎట్లా ఉండలేం. ఎందుకంటే ఆ ప్రభు చేసిన మేలు ఎవరు చేయలేరు. సహోదరుడు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా మన మీద జాలి పడలేదు. ఆ ప్రభువే మన మీద జాలి పడ్డాడు. ఆ జాలి పడిన ప్రభువును ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభువా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేమండి. మన జీవితం అంతా స్తుతించిన మనం ఆ రుణం తీరక అట్లుండవలసిందే. ఆ రుణం అట్లాగే ఉండాలి. ఎందుకంటే ఆ ప్రభు చేసిన మేలు ఎంతో గొప్పది. మరణాన్ని తప్పించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఈ శరీరం నుండి విడిపించి పరలోకానికి తన దగ్గరికి తీసుకుపోవడానికి ఆ ప్రభు ఎంతగా మనల్ని సిద్ధపరుస్తున్నాడో, లోకంలో ఎన్ని రకాలుగా మనల్ని ఆదరిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. జ్వరం వస్తే నిన్ను ఆయన ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు. నువ్వు దిగిపోతే, జారిపోతుంటే పట్టుకుంటాడు. నీవు నలిగిపోయినప్పుడు నిన్ను ఓదారుస్తాడు. నీవు ఏదో ఒంటరిగా ఉండి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటాడు. అన్ని రకాలుగా ఆయన మనకు సహాయం చేస్తూ మన ఉపకారిగా, సహకారిగా ఆయన ఉన్నాడు. ఆ ప్రభుని ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమిచ్చినా రుణస్థులమని ఆరాధనలో మనము హృదయపూర్వకమైన స్థుతి, హృదయపు స్థుతులు, ఇంపైన సువాసన గల హోమం, నలిగిన హృదయం, విరిగిన మనసుతో ప్రభును ఆరాధన చేసేటప్పుడు ఆయన అలక్ష్యం చేయడు. అట్టివారిని దేవుడు దీవిస్తాడు. ఉదయకాలం ఆరాధనలో మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును.